అంగవైకల్యం అని బాధపడలేదు, కాళ్లు చచ్చుబడిపోయాయని అధైర్యపడలేదు. మొక్కవోని ధైర్యంతో చదువులోనే కాదు క్రీడల్లో కూడా రాణిస్తున్నారు. సంకల్పంతో వైకల్యాన్ని జయించి అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటారు వరంగల్ కేయూ పీహెచ్డీ విద్యార్థి రమాదేవి. కాంబోడియాలో జరిగిన త్రోబాల్ పోటీల్లో బంగారు పతకం సాధించి ఆదర్శంగా నిలిచారు రమాదేవి. కాళ్లు లేకున్నా చేతుల సాయంతో బైక్ నడుపుతున్న ఈమె పేరు రమాదేవి. సొంతూరు వరంగల్ జిల్లా సంగెం మండలం చింతలపల్లి గ్రామం. చిన్నతనంలోనే పోలియోతో కాళ్లు చచ్చుబడిపోయాయి. అయినా నిరాశ పడలేదు. స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లోనే తోటి విద్యార్థులు ఆటలాడడం చూసి తాను కూడా ఏదైనా ఆట ఆడాలని అనుకుంది. అనుకున్నట్లుగానే త్రోబాల్ ఆడడం ప్రాక్టీస్ చేసి పారాలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించింది. పీజీ పూర్తి చేసిన రమాదేవి త్రోబాల్లో విశ్వవిద్యాలయాల స్థాయిలో ఎన్నో బహుమతులు సాధించింది. పీహెచ్డీ చేస్తూనే స్నేహితురాలి దగ్గరుంటూ షార్ట్ పుట్, జావెలిన్ త్రో క్రీడల్లో ప్రావీణ్యం సాధించి కంబోడియాలో జరిగిన అంతర్జాతీయ పారాలింపిక్స్ త్రోబాల్ పోటీల్లో బంగారు పతకం సాధించింది రమాదేవి. నాకు పెద్ద కళ ఉండేది, యూనివర్సిటీలోనే నేను పీజీ చేయాలి. ఇక్కడ తిరగడానికి చాలా కష్టం చూసాను డిగ్రీ చేస్తున్నప్పుడే. సో నాకు ఏదో ఒక వెహికల్ ఉంటే తప్ప నేను చేయలేను అని ఒక ఫీల్ వచ్చేసి చిన్నగా జాబ్ చూసుకుందామని చెప్పేసి ఒక సార్ దగ్గరికి వెళ్ళి నేను జాబ్ అడిగాను. అడిగితే సార్ ఏమన్నారంటే, నేను ఎక్కడ చెప్పలేదు, ఇప్పుడు మీ ముందే చెప్తున్నాను, ఎందుకమ్మా నార్మల్ వాళ్ళే జాబ్ చేయాలనుకోవట్లేదు, రోడ్ల మీద తిరుగుతున్నారు, నువ్వు ఇట్లుండి జాబ్ ఎందుకు చేయాలనుకుంటున్నావు అని అసలు నన్ను అంటే ఒక బుక్క అన్నం పెట్టే వాళ్ళు కూడా లేరా అన్నట్టుగా మాట్లాడింది సార్. అంటే వాళ్ళు లేక కాదు సార్, నాకు సెల్ఫ్ ఎక్కువ నాకు ఇంపార్టెంట్, నేను ఎవరిపైన డిపెండ్ అయ్యి బ్రతకాలని అనుకోవట్లేదు ఫస్ట్. సో నాకు అది పెద్దగా ఇంపార్టెంట్ కాకపోయినా నా మనసు తెలుసు కాబట్టి నేను సార్కు ధైర్యంగా ఆన్సర్ ఇచ్చేసాను అక్కడ. సార్ ఎవరు లేక కాదు, నాకు ఉన్నారు, కానీ నాకు నేనుగా బతకాలనుకుంటున్నా అని చెప్పేసాను. అప్పటి నుంచి అది సైడ్కి వచ్చేసాను. నేను వచ్చేసి ఒక 3 years నేను జాబ్ చేసుకుని వెహికల్ కొనుక్కొని ఆ తర్వాత పీజీ చేసిన. అదే నా స్టోరీ. నెక్స్ట్ మంచి జాబ్ చేయాలి, కొంచెం ఇక నాలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయాలనుకుంటాను, అంతే. సేవలో వెళ్ళాలనుకుంటానని. కాళ్ళు చచ్చుపడిపోయిన ఆత్మస్థైర్యంతో అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించడం గర్వంగా ఉందంటున్నారు రమాదేవి స్నేహితులు. రమాదేవి విజయాలు తమకు గర్వకారణమంటున్నారు అధ్యాపకులు. ఇటీవల జరిగిన పారా ఒలింపిక్స్ లో రమాదేవి అక్క కాకతీయ యూనివర్సిటీలో చదువుకుంటూ గోల్డ్ మెడల్ సంపాదించినందుకు మాకు సంతోషంగా ఉంది. అక్కను స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా మెడల్ సాధించాలని అనుకుంటున్నాం. పట్టుదలతో వెళ్తే సాధిస్తాం, అట్లానే వెనకాడుగు వేయకుండా ముందుకెళ్ళాలి. మొన్న జరిగినటువంటి పారా ఒలింపిక్స్ లో మన ఇండియా తరఫున కంబోడియా దేశంలో పాల్గొన్నటువంటి రమాదేవి, కాకతీయ యూనివర్సిటీలో చదువుతున్నటువంటి రమాదేవి తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా సంగెం మండలం చింతలపల్లి గ్రామానికి చెందినటువంటి రమాదేవి పారా ఒలింపిక్స్లో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించడం మన అందరికీ కూడా గర్వకారణం అని చెప్పి తెలియజేస్తున్నాము. ఈ యొక్క కాకతీయ యూనివర్సిటీ పేరు ప్రఖ్యాతలు కూడా ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మన రమాదేవికి మన వ్యాయామ కళాశాల తరఫున, అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ తరఫున, మన వరంగల్ జిల్లా తెలంగాణ క్రీడాకారులందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలుపుతూ అభినందిస్తూ ఉన్నాం. సంకల్పం ముందు వైకల్యం ఓడిపోయింది. విధి వెక్కిరించిన పట్టుదలతో తనలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి అంతర్జాతీయ స్థాయిలో పతకం సాధించి అందరి ప్రశంసలు అందుకుంది గోల్డ్ మెడలిస్ట్ రమాదేవి.